నమస్తే డియర్ ఏపీ టీచర్స్. దీక్ష యాప్ గురించి మనందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. మరి దీక్ష ఎందుకు ఉపయోగపడుతుంది అని మనం కానీ ఒక్కసారి ప్రశ్నించుకున్నామంటే మనలో ఎక్కువ మంది నుంచి వచ్చే సమాధానం కోర్సులు చేయడానికి అని అనుకుంటాం. కాదు మిత్రులారా, వివిధ రకాల సిపిడి కోర్సులతో పాటు చాలా రకాల ఉపయోగాలు దీక్షలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే కొన్ని సిచ్యుయేషన్ల ద్వారా, కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఒక విద్యార్థి ఒకరోజు అనివార్య కారణాల వల్ల పాఠశాలకు రాలేకపోయాడు అనుకుందాం. మరి ఆ విద్యార్థి కోల్పోయినటువంటి పాఠ్యాంశాలని దీక్షలో వీక్షించవచ్చు. మంచి ఎక్స్ప్లెనేషన్తో కూడుకున్నటువంటి వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరొక ఉదాహరణ తీసుకుంటే, ఒక్కొక్కసారి ఉపాధ్యాయులు కొన్ని రకాల పనుల వల్ల డైరెక్ట్గా పాఠశాలకు రావచ్చు. అంటే అయ్యో, నేను డైరెక్ట్గా పాఠశాలకు వచ్చేస్తున్నానే, పీరియడ్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళాలి, నా లెసన్ ప్లాన్ ఇంట్లో ఉందే, టీచర్ హ్యాండ్ బుక్ని మర్చిపోయానే, టెక్స్ట్ బుక్ని మర్చిపోయానే అనేటువంటి బాధ లేకోకుండా లెసన్ ప్లాన్ని కానీ, లేదా టీచర్ హ్యాండ్ బుక్ కానీ, లేదా టెక్స్ట్ బుక్ కానీ దీక్షలో ఈజీగా యాక్సెస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి టీచర్ హ్యాండ్ బుక్లో ఉన్నటువంటి లెసన్ని మనం రాసుకొని, లేదా ఐఎఫ్పి ప్యానెల్ కనెక్ట్ చేసి ఆ టెక్స్ట్ బుక్ని డిస్ప్లే చేస్తూ కూడా చూపించడానికి అవకాశం ఉంది. ఇంతేకాకుండా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా మనం విద్యార్థులకి వివిధ రకాల కాంటెంట్ని చూపించాలనుకున్నప్పుడు ఏవో ఇతర యాప్స్ నుంచి తీసుకునేటువంటి కాంటెంట్ కంటే దీక్షలో ఉన్నటువంటి కాంటెంట్ దాదాపుగా 126కు పైగా భాషల్లో అందుబాటులో ఉంది. మన మాతృభాషలో కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనకి ఆ యొక్క కాంటెంట్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మన విద్యార్థుల స్థాయికి తగ్గట్టు మన ఉపాధ్యాయులే తయారు చేసినటువంటి ఆ కాంటెంట్, మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు అనుగుణంగా మన విద్యార్థుల స్థాయికి తగ్గట్టునటువంటి కాంటెంట్ అందుబాటులో ఉంటుంది. మరి వాటిని ఉపయోగించవచ్చు. అలాగే మనం జిఎఫ్ఎల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఆ తర్వాత వర్చువల్ ల్యాబ్స్ కావచ్చు, వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, అడల్ట్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, రకరకాలైనటువంటి డిజిటల్ కాంటెంట్ అంతా కూడా ఈ యొక్క దీక్ష యాప్లో అందుబాటులో ఉంది. మరి దాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిదే ఇప్పుడు ఒక్కొక్క విధానంలో ఎలా ఉపయోగిస్తూ టీచింగ్ లెర్నింగ్ యొక్క ప్రాసెస్ని సులభతరం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో క్యూఆర్ కోడ్ని ఉపయోగిస్తూ ఎలా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మరింత సులభతరం చేయవచ్చు, అందులో దీక్ష యాప్ని ఎలా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం. మిత్రులారా, మనందరికీ తెలుసు, ప్రతి టెక్స్ట్ బుక్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్లో కూడా ఈ క్యూఆర్ కోడ్లు ఉండడం అనేది మనందరికీ తెలుసు. ప్రాథమిక పాఠశాలలో అక్కడక్కడ ఎక్కడైతే కొన్ని అనివార్య కారణాల వల్ల స్మార్ట్ టీవీ కానీ ఐఎఫ్పి ప్యానల్స్ కానీ లేనప్పుడు మొబైల్ ద్వారా, అంటే మొబైల్లో ఉన్నటువంటి దీక్ష యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి విద్యార్థులకి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కాంటెంట్ని చూపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. డియర్ టీచర్స్, దీక్ష యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనపడడం జరుగుతుంది. మనందరికీ తెలుసు. కింది భాగంలో గమనించండి, హోమ్ పేజ్ ఉంటుంది, హోమ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ స్కాన్ చేసేటువంటి స్కానర్ ఉంటుంది, రైట్ సైడ్ కోర్సెస్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధానంలో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఎక్కడైతే క్యూఆర్ కోడ్ ఉందో ఆ క్యూఆర్ కోడ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే సంబంధితమైనటువంటి డిజిటల్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాఠ్యాంశానికి సంబంధించి టీచర్ గారు ఎక్స్ప్లెనేషన్ రిసోర్స్ చూపించాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా नमस्ते मेरे प्यारे साथियों, आज हम एक मध्यकालीन कवि रहीम दास जी के बारे में जानकारी पाएंगे और उनकी विशाल हृदयता का भी परिचय प्राप्त करेंगे। कवि रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना था। इनका जन्म 17 दिसंबर 1500 ఈ విధంగా మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మొబైల్లో కావాల్సినటువంటి లెర్నింగ్ రిసోర్స్, లేదా ఎక్స్ప్లెనేషన్ రిసోర్స్, లేదా ఈ టెక్స్ట్ బుక్, అంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్ సంబంధించిన టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ రిసోర్సెస్, ఆ తర్వాత టీచర్ ఫోకస్ రిసోర్సెస్ అనేటువంటి అన్నీ కూడా అందుబాటులో మొబైల్లోనే ఉంటాయి. దీక్ష యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఐఎఫ్పి ప్యానల్లో ఎలా చూపాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనందరికీ తెలుసు, స్క్రీన్ కాస్ట్ ద్వారా మనం
మన యొక్క మొబైల్ని ఐఎఫ్పి ప్యానెల్కి లేదా స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా అలా స్క్రీన్ కాస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఐఎఫ్పి ప్యానెల్లో మన యొక్క మొబైల్ అనేది వెర్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్ని తీసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ వద్ద ఈ యొక్క దీక్ష యాప్లో ఉన్నటువంటి స్కానర్, గతంలో మనం చెప్పుకున్నటువంటి ఈ స్కానర్ పైన క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క స్క్రీన్ పైన ఐఎఫ్పి ప్యానెల్ పైన మనకు మొత్తం డిజిటల్ రీసోర్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వీటిలో మనకి ఎక్స్ప్లెనేషన్ రీసోర్స్ కావాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ రీసోర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ రీసోర్స్ చూసాం. అలాగే లర్నింగ్ రీసోర్స్లో మనకు కావాలనుకుంటే లర్నింగ్ రీసోర్స్ పైన క్లిక్ చేయండి. కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ కాంటెంట్ పైన క్లిక్ చేస్తే Oh, who's that? Hey, you're disturbing the air around us. Sorry, I know I'm farting a lot today. Oops. Guess you took in a lot of carbon dioxide for lunch yesterday. ఈ విధంగా కావాల్సినటువంటి లర్నింగ్ రీసోర్స్ని కూడా మనం చూడవచ్చు. అంటే విద్యార్థులు చూపి ఎక్స్ప్లెనేషన్ రీసోర్స్, లర్నింగ్ రీసోర్స్, ఆ తర్వాత టీచర్ ఫోకస్డ్ రీసోర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. టీచర్ ఫోకస్డ్ రీసోర్స్లో కూడా కావాల్సినటువంటి లైట్, ఫోటోసింథసిస్, డాడ్లర్ ప్లాంట్ ఇలాంటికి సంబంధించినటువంటి టీచర్ ఫోకస్డ్ రీసోర్స్ కూడా మనకి డిజిటల్ రూపంలో ఉంటుంది. అలాగే ప్రాక్టీస్ రీసోర్స్లో స్టూడెంట్స్ కావాల్సినటువంటి ప్రాక్టీస్ రీసోర్స్ మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది, అలా కూడా చూపించవచ్చు. ఆ తర్వాత ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్ కూడా ఇదే క్యూఆర్ కోడ్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ను కూడా ఇక్కడే చూపిస్తూ కావాల్సినటువంటి లెసన్ని కూడా బోధించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఐఎఫ్పి ప్యానెల్లో డిస్ప్లే చేస్తూ విద్యార్థులకు కావాల్సినటువంటి డిజిటల్ కాంటెంట్ని సులభంగా అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఐఎఫ్పి ప్యానెల్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్లో ఉన్నటువంటి కాంటెంట్ని ఎలా చూపించవచ్చు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు దీక్ష పోర్టల్లో ఐఎఫ్పి ప్యానెల్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్ని ఏ విధంగా యాక్సెస్ చేయవచ్చు అనేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీక్ష DIKSHA దీక్ష అని టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో మొట్టమొదటి diksha.gov.in అనే దానిపైన క్లిక్ చేయండి. మీకు వెబ్ పేజ్ ఈ విధంగా కనపడుతుంది. దాంట్లో లాగిన్ ఆప్షన్ అనేటువంటిది రైట్ సైడ్ కనిపిస్తుంది. ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్, బాగా గమనించండి, లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ పైన క్లిక్ చేయండి. ఇక మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవడం, మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత బాగా గమనించండి, స్క్రీన్ యొక్క పై భాగంలో ఎడమవైపు ఎంటర్ క్యూఆర్ కోడ్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ క్యూఆర్ కోడ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ యొక్క కింది భాగంలో ఒక నంబర్ అంటే ఆల్ఫా న్యూమరికల్ కోడ్ అనేది ఉంటుంది. అంటే ఆల్ఫా న్యూమరికల్ కోడ్ అనగా ఏంటి అంటే ఇక్కడ ఏబిసిడీలు ఆ తర్వాత నంబర్స్ రెండు మిక్స్ అయినటువంటి ఆల్ఫా న్యూమరికల్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక క్యూఆర్ కోడ్ని ఎంటర్ చేస్తున్నాను. ఆ యొక్క క్యూఆర్ కోడ్ యొక్క నంబర్ని ఎంటర్ చేస్తున్నాను. నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కితే ఆ క్యూఆర్ కోడ్ కింద ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ కాంటెంట్ కావచ్చు, లర్నింగ్ కాంటెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంటెంట్ మొత్తం ఏమేమి ఉందో అన్నీ కనిపిస్తాయి. మనకి ఆ పాఠానికి సంబంధించి ఏది అనుకూలంగా ఉంది, మనం ఏది చెప్పదలుచుకున్నామో దానిపైన ప్లే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిది ఇక్కడ ఉంది, దాన్ని ప్లే చేద్దాం. కాంటెంట్ క్లాస్ 4 ద ట్రీ అండ్ ద రివర్ రీడింగ్ పార్ట్. The tree and the river were very good friends. They shared their happiness and sorrows. To the tree for it to grow,
The river always enjoyed its shining water which flowed into the streams. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ కాంటెంట్ చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా ఏ కాంటెంట్ అయితే అక్కడ అందుబాటులో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాంటెంట్ చూడండి. ఈ విధంగా లెర్నింగ్ రిసోర్స్ కూడా అసెస్మెంట్కి సంబంధించి యాక్టివిటీ 2 ఈ విధంగా మొత్తం స్టూడెంట్కి అనుకూలంగా ఉండేటువంటి కాంటెంట్ మొత్తం క్యూఆర్ కోడ్ని ఈ విధంగా స్కాన్ చేసి మనం స్మార్ట్ టీవీలో కావచ్చు లేదా ఐఎఫ్పి ప్యానల్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఆ యొక్క క్యూఆర్ కోడ్ కింది భాగంలో ఉన్నటువంటి ఆల్ఫా న్యూమెరికల్ కోడ్ని ఇక్కడ ఎంటర్ క్యూఆర్ కోడ్ వద్ద ఎంటర్ చేసి మనం కావాల్సినటువంటి డిజిటల్ కాంటెంట్ని పొందవచ్చు. ఇప్పుడు దీక్ష యాప్ యొక్క ఉపయోగాల్లో భాగంగా ఒక టీచర్ కావాల్సినటువంటి లెసన్ ప్లాన్ని పొందాలన్నా లేదా టీచర్ హ్యాండ్బుక్ని దీక్ష యాప్లో యాక్సెస్ చేయాలన్నా ఎలా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది, మనందరికీ తెలుసు. ఈ సెర్చ్ బటన్ దగ్గరికి వెళ్ళి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్ లేదా హ్యాండ్బుక్ యొక్క నేమ్ లేదా THB అని టైప్ చేసి క్లిక్ చేస్తే అక్కడ రకరకాల టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ యొక్క హ్యాండ్బుక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 8th క్లాస్ టీచర్ హ్యాండ్బుక్ తెలుగు మీడియం అనేది ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ హ్యాండ్బుక్ మొత్తం అక్కడ హ్యాండ్బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా కనపడడం అనేది జరుగుతుంది చూడండి. అలాగే టీచర్ అత్యవసర సమయాల్లో తను రాయాల్సినటువంటి లెసన్ ప్లాన్ కూడా ఇక్కడే దీక్ష యాప్లోనే ఉన్నటువంటి టీచర్ హ్యాండ్బుక్ని చూస్తూ అప్పటికప్పుడు రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి లెసన్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ లెసన్ ప్లాన్ కూడా మనం చూసుకొని మనకు అనుకూలంగా మనం ఏ పాఠం చెప్పదలుచుకున్నామో ఆ పాఠానికి తగ్గట్టుగా చెప్పడానికి అవకాశం ఉంది. దీక్ష యాప్ ద్వారా మనకు కావాల్సినటువంటి టీచర్ హ్యాండ్బుక్ని ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం. మొబైల్ వెర్షన్లో కావచ్చు లేదా దీక్ష పోర్టల్ వెర్షన్లో కావచ్చు ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అనగా సెర్చ్ బటన్ అనేది మొబైల్లో అయినా ఒకే విధంగా ఉంటుంది, పోర్టల్లో అయినా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం సెర్చ్ బటన్ పైన THB అని టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కితే ఈ విధంగా అందుబాటులో ఉన్నటువంటి టీచర్ హ్యాండ్బుక్స్ అన్నీ కూడా మనకు కనపడడం అనేది జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి టీచర్ హ్యాండ్బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8th క్లాస్ టీచర్ హ్యాండ్బుక్ తెలుగు మీడియంని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత కవర్ పేజ్తో సహా మొత్తం టీచర్ హ్యాండ్బుక్ అంతా కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంది. టీచర్ హ్యాండ్బుక్లో ఏ అంశాలు ఉన్నాయి, హ్యాండ్బుక్ మన దగ్గర లేకపోయినా సాఫ్ట్ కాపీ అనేది మనకి నిరంతరం 24 గంటలు మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కసారి లెసన్ ప్లాన్ రాయడానికి టీచర్ హ్యాండ్బుక్ అందుబాటులో లేదే అని బాధపడాల్సిన పని లేకోకుండా దీక్ష యాప్లో మనం ఈ యొక్క టీచర్ హ్యాండ్బుక్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా టీచర్ హ్యాండ్బుక్ సంబంధించి టీచర్ హ్యాండ్బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం గమనిస్తూ లెసన్ ప్లాన్ కావచ్చు ఏదైనా అంశాన్ని కావాలనుకుంటే ఇక్కడనే చూడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కవర్ పేజ్లో భాగంగా మొత్తం టీచర్ హ్యాండ్బుక్ చూసాం. నో బ్యాగ్ డే యాక్టివిటీస్కి సంబంధించి చూడాలనుకుంటే టీచర్ హ్యాండ్బుక్లో ఉన్నటువంటి నో బ్యాగ్ డే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత క్లస్టర్ కాంప్లెక్స్ వివరాలు కూడా ఉంటాయి, నో బ్యాగ్ డే వివరాలు ఉంటాయి, టీచర్ రిసోర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్క లెసన్కి సంబంధించినటువంటి అంటే ఆ తరగతికి సంబంధించినటువంటి ఒక్కొక్క లెసన్కి సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్కి సంబంధించి చూడండి లెసన్ ప్లాన్ కూడా అక్కడ మైండ్ మ్యాప్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు దీక్ష యాప్లోనే తెలుసుకుందాం. అంటే మొబైల్లో అయినా లేదా దీక్ష పోర్టల్ వెర్షన్లో అయినా, స్మార్ట్ టీవీ లేదా ఐఎఫ్పి ప్యానల్లో అయినా లేదా మొబైల్లో ఉన్నటువంటి యాప్లో అయినా ఒకే విధానం ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా మనం సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయాలి. మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే కావాలో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. సెర్చ్ బటన్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి. చూడండి ఈ విధంగా మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కనపడడం జరుగుతుంది. వాటిలో మనకి ఏది అవసరమో ఆ యొక్క టెక్స్ట్ బుక్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ కన్నడ
మ్యాథమెటిక్స్ కన్నడ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మ్యాథమెటిక్స్ కన్నడ సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాథమెటిక్స్ కన్నడ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ టెక్స్ట్ బుక్ ఓపెన్ అయింది. రైట్ సైడ్ కార్నర్లో కవర్ పేజీ, టీచర్ కార్నర్, స్టూడెంట్ కార్నర్, లెట్స్ రీకాల్, నంబర్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఏది మనకు అవసరమైతే ఆ చాప్టర్ని కావాలంటే ఇది ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా టెక్స్ట్ బుక్ మొత్తం కావాలంటే లెఫ్ట్ సైడ్ మనకు ఓపెన్ అయింది కదా, దాన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఈ విధంగా చూడండి, టెక్స్ట్ బుక్ని ఈ విధంగా ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చిత్రాన్ని గీసి విద్యార్థులకు చూపించాలంటే సమయం పట్టవచ్చు. అలా కాకుండా టెక్స్ట్ బుక్నే ఐఎఫ్పి ప్యానల్లో ఓపెన్ చేస్తూ మనం ఈ యొక్క చిత్రాన్ని చూపిస్తూ విద్యార్థులకు పిక్చర్ బేస్డ్ ఇంటరాక్షన్ ద్వారా మరింత బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి దీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయ మిత్రులందరూ దీక్ష యాప్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మరింత బాగా వినియోగిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.